ఇప్పుడు మాకు హౌజులో నీళ్ళు లేదు, బట్టలు పిండటానికి నీళ్ళు లేవు. మేము హరి గోసా పెడతాం, ఎవరు బావి మీద రాణిస్తాం లేవు, మోటార్ మీద రాణిస్తాం లేరు. ఇక మా ఇంటికాడ బట్టలు మూట కూడా తెచ్చి చూపెడతా. నువ్వు ఎన్ని ఎకరాలు వేసుకున్నావు పొలం లేవు, మాకు భూమి లేవు, జాగా లేవు, అస్సలే లేవు. ఏమైనా ఒక రూపాయి పావలా కూడా వేస్తాం లేరు. ఏం లేవు, మా చావు మా గోసా దేవుడు చూస్తున్నాడు. మాకు భూమి జాగా ఎవరికైనా అడుగు, భూమి లేవు, జాగా లేదు. ఇంత నీళ్ళైనా సాయం చేసిండు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. ఆ నీళ్ళు సుధా లేవు మాకు ఇప్పుడు. బట్టలు పిండడానికి హౌజు కట్టించిండు, ఎక్కడెక్కడ ట్యాంక్ పెట్టిండు సార్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు పొంగేది. ఇప్పుడు నీళ్ళ చుక్క లేదు. హౌజు మీద మా మరిదేవుల హౌజు మీద పోయి పొద్దున ఇవాళ సోమవారం దీపం ముట్టియాలంటే నీళ్ళు లేక వాళ్ళ బకెట్తోని వాళ్ళ హౌజు నుంచి అలుకు జల్లి నీళ్ళ కరువు వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నీళ్ళ కరువు వచ్చింది. మాకు ఏం కేసీఆర్ పైసలు మోడీ పైసలు వస్తాం లేదు అందరికి, మాకు లేక కానీ. మాకు భూమి లేని వాళ్ళకు 12,500 ఇస్తామని అన్నారు, అది కూడా లేదు, ఏమీ లేదు నాయన. మాకు రేవంత్ రెడ్డి సార్ పనులు ఏడా నీళ్ళు లేవు, ఏం లేవు సారు. రేవంత్ రెడ్డి సారు సగం మందికి మ్యాప్ చేసిండట, సగం మందికి లోన్ ఇచ్చిండట, సగం మందికి ఇయ్యలేదట. కొట్టుకొని మొత్తుకొని చేస్తున్నారు. ఈ సార్ అన్నప్పుడు ఏం చేసిండంటే ఎప్పుడు పడితే రైతు బంధు, ఎప్పుడు పడితే అప్పుడు పంట నష్టం, ఎప్పుడు పడితే అప్పుడు మోడీసారి వేసిండు. ఇక వాళ్ళు చేయి మీద మంచిగా నడిపించిండ్రు. ఇప్పుడు గొర్రెలు జీవాలు ఉన్నాయి, వాటికి కుంట్లతో నీళ్ళ చుక్కలేవు, మొత్తం ఎండిపోయినాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఈ రోజుల్లో అలుగుపడేది, ఇప్పుడు నీళ్ళు లేవు. ఇట్లా చావాలి సార్ మేము. మాకు చౌక్ మీకు మీకు బస్సు పథకం పెట్టినట్టు కదా రేవంత్ రెడ్డి, మంచిగా ఉందా? పెట్టిండు కానీ నడుస్తాం కానీ ఆ బస్ పథకం పెట్టకున్నా కానీ మాకు ఇంత నీళ్ళ సాయం చేసినా మంచిగా ఉండు, లేకుంటే ఏదైనా ఏరే సాయం చేసినా బాగుండు. జాబ్ వాళ్ళు బతున్నారు, మేము ఏం బతాం లేవు. ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఫ్రీగా వస్తున్నారు, ఫ్రీగా పోతున్నారు. మాకేం ఉన్నదా సారు? మాకేం లేదు. పొలము ఎన్ని ఎకరాలు వేసుకున్నావు? మంచిగా పారుతా ఉన్నదా? నేను ఒక 7 ఎకరాలు వేసిన. 7 ఎకరాలు వేసినావు. ఎట్లుంది, పారుతుందా? నీళ్ళు వస్తున్నాయి కాలువలలో? నీళ్ళు వస్తలేవు. నీళ్ళు వస్తలేవు. కాలువలు మా కాడ కాలువలు కూడా లేవు సరిగా. కాలువలు లేవు, ఆ నీళ్ళు వస్తలేవు. ఆ కేసీఆర్నప్పుడు ఆ పైన అక్కడ కాలువలు వచ్చిన కాడ నీళ్ళు ఉంటే బావిలలో బోర్లలో నీళ్ళు ఊరినాయి ఆ జలాలతోని. ఇప్పుడు ఆయనతో జలాలు లేవు. ఒక్కొక్కరు పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులు పడతారు. వ్యవసాయంలో కూడా చాలా ఏమంటే కేసీఆర్ మన కేసీఆర్ అన్నప్పుడు 2 సార్లు వేసేది ఏది రైతు బంధు. నీకు ఇప్పుడు 7 ఎకరాలకి ఎన్నిసార్లు వచ్చింది? నాకు అసలు ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ₹1 రాలేదు. మరి వేసినామని చెప్తా ఉన్నాడు. లేదండి, లేదు. నాకు నా భార్య పేరు మీద ఒక కొంత ఉన్నది, నా పేరు మీద కొంత ఉన్నది. 7 ఎకరాలే. ఆ 7 ఎకరాలు నా భార్యకి రాలేదు, నాకు రాలేదు. ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ రాగానే బస్సు ఫ్రీ పెట్టినని చెప్తా ఉన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు, రైతు బంధు వేసినామని చెప్తా ఉన్నాడు. ఎట్లా మీకు రాలేదని చెప్తా ఉన్నారు, వాళ్ళేమో వేసినామని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఇంతవరకు మాకు 3 ఎకరాలన్నరకు ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. వేసిండు ఒక 2 ఎకరాలకు 2.5కి వేసిండండి. మాకైతే ఇంతవరకు లేదు. లోన్ కూడా మాఫీ కాలేదు ఇంతవరకు. ఇక మేము చేసి ఇంతవరకు అయితే కేసీఆరే కొంతవరకు న్యాయం చేసిండు రైతును. కొంత కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో కొంత దున్నుకొని ఆ పెట్టుబడి లేదండి. కేసీఆర్ డబ్బులతోనే పెట్టుబడి వెళ్ళింది. కొద్ది గొప్ప ఆసర ఉండేది. మాకు దగ్గర డబ్బులు లేకున్నా కానీ కేసీఆరే వేస్తే మేము ఆ ట్రాక్టర్లు పెట్టి దున్నుకునేది, కొంత పెట్టుబడి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఇది లేదు. ఇప్పుడు అర్థమవుతా ఉన్నదా రైతుల గురించి? ఏ నాయకుడు అంటే ఆలోచించిండు, ఏ నాయకుడు ఆలోచిస్తలేడు అన్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొస్తా ఉన్నాడు. మేము అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల గురించి ఏ మాత్రాన ఆలోచించలేదు. మా అధికారం వచ్చిన తర్వాత 3 పంటలకు ఇస్తున్నాం అన్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. 3 పంటలకు వేయలేదు. రైతులకు మాత్రం చాలా మేలు చేసింది మాత్రం కేసీఆర్. అంతేనా? కేసీఆర్ చేసింది కంపల్సరీ. ఎందుకంటే ఒక 10 ఎకరాలలోనికి అయినా చాలామంది వరకు అప్పుడు బోర్లకు రాళ్ళకి వేసిండు, కానీ ఆ సిస్టాన్ని కనిపెట్టలేదు. బోర్లు రాళ్ళు కనిపెట్టలేదు. అవి కనిపెట్టకుండా అందరికి వేసిండు. అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తానంటే అన్ని కనిపెడతాను, కానీ మరి కనిపెట్టినా కానీ ఇంతవరకు ఎత్తలేడు. మరి మొన్ననే వేసినాము అన్ని టకీ అనుకుంటా మాట్లాడుతూ వేసిండు. ఆ 2 ఎకరాల వరకే రైతు బంద్ చేసిండు, కానీ 2.5కు 3కి కూడా వేయలేదు. అది కూడా అందరికి పడలేదండి. అందరికి పడలే రైతు బంధు, అందరికి పడలేదు. ఇప్పుడు ఊర్లో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ రాబోతా ఉన్నది కదా, సో జనాలు ఏమనుకుంటా ఉన్నారు? మళ్ళీ ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతా ఉన్నారు అంటే ఏమనుకుంటా ఉన్నారు? కానీ మంచి పని చేసే వాళ్ళ వరకే వేస్తారు మళ్ళీ ఓట్లు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కడన్నా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు బస్సు ఒకటి. బస్సు ఫ్రీ పెడితే ఉన్నది సిటీలో ఉన్న జాబులు చేసేటోళ్ళే 30,000, 40,000, 50,000 జీతం చేసేటోళ్ళే ఆ కార్లు బండ్లు ఆడ ఇంటికాడ పెట్టి బస్సులో పోతారు. మరి పల్లెటూరులో ఎట్లా పోతారండి?
పల్లెటూరు వాళ్ళు ఏమన్నా పొద్దున్నతో అంగబడి కష్టం చేసుకుంటారు. అవును. ఎన్నడో ఒకనాడు పోతారు, రోజైతే పోరు కదా. అవును. ఇప్పుడు పల్లెటూరుకి నష్టమే కదా అది. ఆ, సిటీ వాళ్ళనే బాగు చేసిండు ఆయన. అవును. నౌకరు చేసుకుంటాలకు ఆ నౌకరు వస్తుంది, మంచిగా వాళ్ళు దాచుకుంటారు, ఉమ్, ఇటు వాళ్ళు బస్సు ఎక్కిపోతారు ఫ్రీగా. ఉమ్, ఉమ్, ఉమ్. అట్లున్నదండి ఈ రాజకీయం. అంటే ఊర్లో ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఏమనుకుంటున్నారు? ఊర్లో మాత్రం కేసీఆరే పనులు చేసిండు. సరే లంగయో దొంగయో రైతులను దాదిండు. ఆ, రైతులను ఏ ఇబ్బంది లేకుండా. ఏ ఇబ్బంది లేకుండా రైతులను దాదిండు. ఆ, ఆయన మంచి పని చేసిండు, కేసీఆరే చేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ గెలవబోతుందా? కష్టమేనండి, కష్టమేనా? కష్టమే కాంగ్రెస్ గెలుస్తుంది. అంతేనా? ఆ. ఆహా, ఓకే. ఆ. కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు పేదోడు ఉన్నాడు. ఇప్పుడు నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాడు. ఉమ్, ఆ కొంత సాయం వచ్చింది, ఆ సాయం లేదు ఉమ్, అనేది బాగా పడ్డది జనాలకు. నీళ్ళు లేవు ఇంతవరకు, కాలువలు ఎక్కడనో ఎన్నో వస్తున్నాయి, ఉమ్. వాళ్ళే బాగుపడతారు. కానీ ఇటు వస్తే మా ఏరియాలో ఇక్కడ ఎట్లుండే అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ సవలతు చేసినాము అన్నట్టుగా కూడా కేసీఆర్ గారు చెప్పుకొస్తా ఉన్నారు కదా. 10 సంవత్సరాలు మీరు కళ్ళతోటి చూసిల్లు కదా ఒక రైతుగా. ఎట్లుండే నీళ్ళ సమస్య, అంటే నీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే? కేసీఆర్ వచ్చినప్పుడే అప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి. అక్కడ సరే మా కాలువలని పనిచేస్తలేవు, కానీ వేరే దుక్కున చెరువులు కుంటలు నిండితే మాకు ఊటలు దిగేది, జలాలు దిగేది. ఓకే. ఇప్పుడు అట్లా జలాలు దిగుతలేవు. నీళ్ళు ఇప్పుడు దాదాపు ఒక 6-7 ఎకరాల పొలాలు నాటు పెట్టిన వాళ్ళు ఎండిపోతాయి, అంతే. నీళ్ళు లేక ఎండిపోతాయి. ఇప్పుడు నిన్న ఒక రైతు 6 ఎకరాల పొలం మొత్తమే గొర్రె మందకు చెప్పిండు. అదే దాని పెట్టుబడి ఎంత, దాని ఖర్చు ఎంత, అవును, దాని రిస్క్ ఎంత అండి. అవునవును, అవును. ఇప్పుడు అంతా రైతు మునిగినట్టే కదా. అంటే రైతులకు కనీసం ముందు చెప్పుంటే ఇంత పెట్టుబడి పెట్టేటోడు కాదు. మేము నీళ్ళు ఇవ్వము, మీరు ఇట్లా వేసుకోకండి అని చెప్పుంటే మీరు వేసేటోళ్ళు కాదు. వేస్టోళ్ళం కాకపోదు. ఇప్పుడు ఆ ఒక్కొక్క కూలి మనిషిని పెట్టాలంటే 800, రోజుకి 800. అవునవును. అట్లా అయినా కూడా ఏం మిగులుతలేవు. ఇప్పుడు వేస్ట్ అయిపోయిందండి వ్యవసాయం అయితే. చాలా వరకు అయితే ఆయనే చేసిండు, ఎవరు? కేసీఆరే చేసిండు. అంతేనా? ఇతను ఏమైనా వేసినా అంటాడు, 2 లక్షలు మాఫ్ చేసిన అంటాడు. ఇప్పుడు 2 లక్షలు మాఫీంత వరకు రాలేదండి. నువ్వు ఇప్పుడు 10 ఎకరాలకు పెడతాను అనుకున్నావు, మరి ఆ 10 ఎకరాల వరకైనా ఒక 5 ఎకరాల నుంచి అయినా స్టార్ట్ చేసి ఇంకో 5 ఎకరాలు ఇంకో 4 ఇస్తే అయిపోతుంది కదా. అట్నైతే ఇవ్వలేదు ఇంతవరకు. 3 ఎకరాలకు లోపు ఉన్న వాళ్ళకే వేసిండు.